ఇప్పుడు వ్యాధి ఉంది, ఎందుకు డాక్టర్ దగ్గర వెళ్ళాలి, ఎందుకు సూది వేసుకోవాలి? ఇది వేసుకోకపోతే అప్పుడప్పుడు జ్వరం వస్తుంది, ఇది వేసుకోకపోతే చేతులు కాళ్ళు బలహీనం అయిపోతుంది, ఇది వేసుకోకపోతే ప్రాణాపాయం ఉంది, షుగర్ ట్యాబ్లెట్ బీపీ ట్యాబ్లెట్ వేసుకోకపోతే అపాయము. శరీరపరమైన రక్షణ కోసం ఇంత కేర్ఫుల్ తీసుకున్నాయి. ఇప్పుడు లోపలే మనకి పాపం అనే రోగం ఉంది. హల్లెలూయా. అది దేవుడు ఆల్రెడీ మనకి చెప్తున్నాడు. ఆత్మ ఉంది, అది రక్షింపబడాలి. దేవుడికి వ్యతిరేకంగా నేను పొరపాటు చేస్తున్నాను, శరీరంలో ఉన్నాను, పాపక్రియలకు లోబడుతున్నాను, క్షమాపణ నేను పొందుకోవాలి. ఫస్ట్ నా ఆత్మ రక్షింపబడాలి. హల్లెలూయా. పాపి అని ఒప్పుకొని పాప క్షమాపణ పొందుకొని యేసుక్రీస్తు నామమందు విశ్వాసం ఉంచిందే రక్షణ. హల్లెలూయా. ఏమని విశ్వాసం ఉంచావు? నేను వస్తే ఆయన దగ్గరికి వచ్చేస్తే నాకు ఉద్యోగం వస్తుంది విశ్వాసం ఉంటే అది రక్షణ కాదు. ఆయన దగ్గరికి వస్తే నాకు ప్రమోషన్ వస్తుందని వచ్చావా? అది రక్షణ కాదు. ఆయన దగ్గరికి వస్తే నాకు వ్యాధి నయమవుతుందని వచ్చావా? అది రక్షణ కాదు. అది ఎంత జరగవచ్చు, అది రక్షణ కాదు. ఆయన దగ్గరికి వస్తే అప్పులు తీరుతుందని వచ్చాను, అది సగాయం. ఆయన చేసే సగాయం అంటే ఆయన చూపించే సగాయం, ఆయన అందించే సగాయం. కుటుంబంలో ఉండే పగపోతుంది అనుకొని రక్ష కాదు, అది కాదు. నేను పాపి అయిన మనిషి, నా ఆత్మని నన్ను నేను రక్షించుకోవడానికి చేతకాని వాడు, యేసుక్రీస్తే నన్ను రక్షించాలి, నా పాపము క్షమించాలి. హల్లెలూయా అని ఎరిగి ఆయన నామమును పిలిచి ప్రార్థన చేయడమే రక్షణ. హల్లెలూయా.